యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. ప్రార్థనలో మనం ఉన్నప్పుడు చాలా ధైర్యంగా, ఒక మంట కలిగి, ఒక రోషం కలిగి, మోకాళ్ళు నలగొడుతూ ప్రార్థన బాగా చేస్తాం. భలే ఉజ్జీవంగా నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా. చాలా ఉజ్జీవంగా నడుస్తున్న మన ప్రార్థన, చాలా దైవికంగా నడుస్తున్న మన ప్రార్థన అదేంటో తెలియదు, కానీ ప్రార్థన నుండి బయటకు వచ్చేసిన తర్వాత మరి కొద్ది క్షణాల్లో మంట మొత్తం ఆరిపోద్ది. ఏముండదో, యథావిధిగా ఎప్పటిలాగే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రార్థన చేసే ప్రభువా దేవా నీకోసం రోషంగా జీవిస్తాను, రోషంగా బ్రతుకుతాను, ఆ మంట కలిగి బ్రతుకుతానని ఆ పరిశుద్ధాత్మ ప్రభావం ప్రార్థనలో ఉన్నప్పుడు బహుగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఎందుకు బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రభావం కానీ ఆ మంట కానీ మనలో ఎందుకు ఉండట్లేదు? పరిశుద్ధాత్మ దేవుడని మనం వదిలేసి వెళ్ళిపోయాడా, లేకపోతే మనకు దూరమై వెళ్ళిపోయాడా, మనల్ని వదిలేసాడా అనేదాన్ని మనం చాలా పర్టిక్యులర్గా డెఫినెట్గా మనం దాన్ని గుర్తించాలి. ఎందుకు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ మంట ఉంటుంది, కానీ ప్రార్థన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆ మంట మన నుంచి పోతుంది, ఎందుకు మనం ఆ మంట కలిగి ఉండట్లేదు అనే దాని విషయంలో మనం ఒక కేర్ తీసుకోవాలి. డెఫినెట్గా ఆ కేర్ అని మనం తీసుకుంటే ఎప్పుడు మండుతూ ప్రకాశిస్తాం. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనం మండట్లేదు, ఎందుకు ఆ మంట ఆ ప్రభావంలో మనం నిలిచి ఉండట్లేదు అంటే ఒకే ఒకటి గుర్తుపెట్టుకో. ప్రార్థనలో ఉన్నప్పుడు వేరొక ఆలోచన వైపు నీకు వెళ్ళవు, దేవుని వైపు చూస్తూ ఉంటావు. దేవుని ఆలోచనలు కలిగి, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, ఆ దైవిక విలువలు కలిగి ముందుకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రార్థన చేసేటప్పుడు కూడా అపవాదిగాడు వేరే థాట్స్ పెడతా ఉంటాడు. అయినా వాటిని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. అయితే నువ్వు బయటికి వచ్చినప్పుడు ఎందుకు ఆ ప్రభావం తగ్గిపోతుందంటే, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో నువ్వు బయట అలా ఉండో. దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోతావు. నువ్వు మర్చిపోయి నువ్వు ముందుకు వెళ్ళిపోతావు ఉంటావు అలా. కానీ నువ్వు ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా యేసయ్య నాతో ఉన్నాడు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తించాలి. నువ్వు అది నమ్మాలి. అవును, ఇప్పుడు నేను నడిచి వెళ్తున్నాను, ఇప్పుడు నేను బస్సులో ఉన్నాను, ఇప్పుడు నేను కారులో ఉన్నాను, ఇప్పుడు నేను నడుస్తున్నాను, కూర్చున్నాను, పడుకున్నాను, ఇప్పుడు యేసయ్య నాతో ఉన్నాడు. నేను బస్ స్టాండ్లో ఉన్నాను, రైల్వే స్టేషన్లో నాతో ఉన్నాడు, యేసయ్య నాతో ఉన్నాడు అని నువ్వు నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, నువ్వు మాట్లాడితే నువ్వు ప్రభావాన్ని కోల్పోతావు. ఎలా పడితే అలా మాట్లాడుతుంటే నువ్వు ప్రభావాన్ని కోల్పోతావు. నీ నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకొని లడలడం పదే మాట్లాడకుండా, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకుండా నీ మాటలు తగ్గించు. దేవుడితో కూడా నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, నిలబడుతున్నా యేసయ్యా నీకు స్తోత్రం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసయ్యా నీకు స్తోత్రాలైనా, నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నా దేవ స్తోత్రాలయ్యా అని ప్రభుని స్తుతించు. ఆయనకు అనేకమైన నామములు గలవు. ఆ నామాలను బట్టి దేవుని స్తుతించు. నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, నిలబడుతున్నా అనుక్షణం ప్రభుని స్తుతించు. మర్చిపోమకు. నువ్వు ప్రభువుని మర్చిపోకుండా ఉన్నట్లయితే నువ్వు ప్రభుని క్షణానికి స్తుతిస్తూనే ఉంటావు. నేను స్తుతిస్తున్న క్షణాన ఆ స్తుతిలో ఉన్న శక్తి ద్వారా నువ్వు నింపబడుతూ ఉంటావు. నీకు ఒకవేళ ప్రభు అన్య భాషల వరం ఇస్తే ఆ అన్య భాషలు నువ్వు స్తుతిస్తున్నప్పుడే ఆ అన్య భాషలతో నడిపించబడుతూ ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తుంటాడు. అన్య భాషలు మాట్లాడుతూ ఉండు, ఆ స్తుతిస్తూ ఉండు, అన్య భాషల ద్వారా దేవుని స్తుతిస్తూ ఉండు, స్తుతిస్తూనే ఉండు. నువ్వు బలాన్ని ఇంకా పొందుకుంటావు. నీకు తెలుసా, నీవు అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటూనే నువ్వు మాట్లాడుతూ అలా ప్రభుని స్తుతిస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చిన వారు ఆటోమేటిక్గా వారిలో ఉన్న దెయ్యాలన్నీ పారిపోతాయి, వారి యొద్ద నుంచి తొలగిపోతాయి, వాళ్ళు విడిపించబడతారు. నువ్వు ఎవరి కోసం తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, పేరు పెట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడి నీ నోట్లు నువ్వే స్తుతిస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోతాయి, అవన్నీ పారిపోతాయి. అంతే. నువ్వు ప్రార్థించి అభిషేకం నీ మీద నిలిచి ఉండాలి. ఆ ప్రార్థన మంట నీలో రగులుకోవాలి. నువ్వు ఎక్కడున్నా, కూర్చున్నా, నిలబడినా, నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఆటోలో ఉన్నావా, బస్సులో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు నిలబడిన చోట ప్రతి ఒక్క చోట మహిమ రావాలి, ప్రభావం రావాలి, శక్తి రావాలి. నువ్వు ఎక్కడ నిలబడిన నీలో మంట కలుగుతుండాలి. పాటలు పాడు, ప్రభుని స్తుతించు. ఆ పాటలు పాడుతున్నాడు. ఎందుకు ఒక క్రైస్తవుల్లో మంట తగ్గుతుంది? ఎందుకు ఒక క్రైస్తవుల్లో వేడి ఆరిపోతా ఉంది? ఎందుకు క్రైస్తవుడు వెనుకంజ వేసే పరిస్థితులు వస్తున్నాయి అంటే, నువ్వు ఎక్కడ నిలబడినా నువ్వు మండట్లేదు. నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, ఎక్కడ నిలబడినా నీలో ప్రతి క్షణం కూడా ఒక పాట రావాలి, ఒక మాట రావాలి, ప్రార్థన పుట్టాలి. ప్రతి క్షణం నువ్వు ప్రభుని స్తుతిస్తూనే ఉండాలి.
నీలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడం ఆఫ్ చేస్తావో, నువ్వు ఎప్పుడైతే పాటలు పాడకుండా మౌనంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఒక ఆలోచన కలిగి పక్క వేరే ఆలోచనలోకి వెళ్తావో, ఆటోమేటిక్గా నువ్వు చల్లారిపోతావు. ఒక అమ్మాయిని చూస్తూ పదే చూస్తూ ఉంటే నీ ప్రభావాన్ని కోల్పోతావు. సినిమా పోస్టర్ని పదే చూస్తే నీ దేవుని యొక్క అద్భుతమైన ప్రభావం నువ్వు కోల్పోతావు. నువ్వు పదే మాట్లాడుతూ ఉంటే నువ్వు ప్రభావాన్ని కోల్పోతావు. నువ్వు పదే చాటింగ్లు చేస్తూ ఉంటే నువ్వు ప్రభావాన్ని కోల్పోతావు. నువ్వు పదే డబుల్ మీనింగ్ ఇచ్చే మాటలు మాట్లాడుతుంటే నీ ప్రభావాన్ని, దేవుని ప్రభావం నువ్వు కోల్పోతావు. నువ్వు ప్రార్థనలో ఎలా ఉన్నావో అదే విధంగా మండాలి అంటే నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, నువ్వు చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకొని అనుక్షణం పాడు, అనుక్షణం దేవుని స్తుతించు, అనుక్షణం మంట కలిగి ఉండో. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం నిన్ను కమ్ముకుంటుంది. ఎక్కువగా ప్రభుని స్తుతిస్తూ ఉండు, ఏ క్షణమైనా స్తుతిస్తావు. నీ చూపులు చాలా జాగ్రత్తగా కాపాడుకో. చూస్తున్న ప్రతి ఒక్కరిని అదిగో చూసావు, ఆకర్షిస్తూ ఉంటే నా చెల్లి, నా అక్క, నా తల్లి లాంటి వాళ్ళు ప్రభా, వారు నా తల్లిలు, వాళ్ళు నా చెల్లెలు చెప్పేసుకో. నువ్వు ఆ క్షణం చెప్పేసుకో, ఆ క్షణం ముందు నీ మనసులోకి వచ్చేయాలి. అది ఎట్లా చెప్పుకో, నీ చూపులకే నువ్వు సమాధానం చెప్పు. నీ చూపులు వేరుగా మారుతున్నప్పుడు నీ చూపులకి సమాధానం చెప్పు. వారు నా అక్క, వారు నా చెల్లి, వాళ్ళు నా సహోదరి చెప్పు, ఆవిడ నా తల్లి లాంటిది. నువ్వు ఆ క్షణం చెప్పేసుకోవడమే నీ కళ్ళకి, నీ హృదయం అది నాటిపోద్ది. చూస్తున్న ప్రతి ఒక్కరి మీదకి మంచి ఆలోచనలు వెళ్తాయి తప్పకుండా. నీకు ఇంకో మాట చెప్తాను, దేవుడు మండించాలని కోరుకుంటున్నాడు, అపవాది నిన్ను ఆర్పాలని చూస్తున్నాడు. ఇప్పుడు కట్టె ఎప్పుడు కాలాలనే కోరుకుంటుంది. మరి ఎందుకు ఆరిపోవాలనుకుంటుందంటే అది తడిసింది, ఎక్కడో పచ్చిగా ఉంది, సరిగ్గా ఎండలేదు అంటే ఎక్కడో దేవునికి దూరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎక్కడో మనలోనే రాంగ్ వే పడుతుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ఆ రాంగ్ వేని తీసుకొని రాంగ్ స్టెప్ తీసేసి సంపూర్ణంగా దేవునిలో నిలబడితే ఊహించని గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఎప్పుడు మండుతూ ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థనలో ఏ విధంగా అయితే మంట కలిగి ఉన్నావో బయటకు వచ్చినప్పుడు కూడా అదే మంట, అదే ప్రభావం, అదే శక్తి, అదే బలం మనల్ని కమ్ముకొని నడిపించాలి. ఆ ప్రభావం మనల్ని తగ్గడానికి వీల్లేదు. ఆ ప్రభావం చేత మనం నడిపించబడాలి. ఆ ప్రభావం మనలో ఎప్పుడు ఉండాలి. ఫోన్ జాగ్రత్తగా కాపాడుకుందాం, మన చూపుని జాగ్రత్తగా కాపాడుకుందాం, మన మాటను జాగ్రత్తగా కాపాడుకుందాం, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం. ప్రతి క్షణం మనల్ని దేవునికి అప్పచెప్పుకుందాం. అప్పుడు ఊహించడానికి కృపను పొందుకుంటాం. ఆ కృపలో మనం జయగీతం పాడతాం. ఆ కృపలో చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. కృపలో స్థిరపరచబడతాం. ఇంకా అధికమైన కృప మనం పొందుకుంటాం. కృప వెంబడి కృప పొందుకుంటాం. ఎక్కడ వెనుకంజ వేసే పరిస్థితులకు వెళ్ళిపోం. రోషంగా దేవుని కోసం దైవికంగా రోషంగా నిలబడతాం. నువ్వు మండుతూనే ఉండాలి. ఆకాశవంతమైన దీపంగా నేను మార్చబడాలి. దేదీప్యమానంగా మనం నడిపించబడాలి. నువ్వు ఎప్పుడు ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. అడుగులు తీసి అడుగు వేస్తున్నా స్తుతిస్తూనే బయలుదేరు. ఎక్కడికి వెళ్ళినా స్తుతిస్తూనే నడుస్తూ ఉండు. స్తుతిస్తూనే ప్రారంభించు. ప్రభుని మహింపరుస్తూ ఉండు. ఎక్కువగా యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం చెప్తూ ఉండు. అది అపవాదికి భయం ఆ మాట అంటే. ఎందుకంటే పచ్చిగా ఉంది యేసు రక్తం, జీవమున్న యేసు రక్తం, ప్రాణమున్న రక్తం, అది పచ్చిగా ఉన్న యేసు రక్తం. ఇప్పటి వరకు ఒక వ్యక్తిని కడుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం ఒక వ్యక్తి కొరకు ఆ రక్తం మొరపెడుతూనే ఉంటుంది. ఆ రక్తం మనల్ని కడుగుతూనే ఉంటుంది. ఆ కడుగుతున్న రక్తం ఎప్పుడు మన మీద పారుతూ ఉండాలి. ఎప్పుడు మన మీద పారుతూ ఉండాలి. ఆ రక్తాన్ని నా మీద పారనివ్వండి, నన్ను కడగనివ్వండి, నా కొరకు మొరపెడుతుంది ఆయన పట్టి స్తుతించు ప్రభుని. ఆ రక్తం ఎప్పుడు నీ మీద నా మీద పారుతూ ఉండాలి. ప్రార్థన విజయాల్లో నువ్వు ఈ విజయాన్ని పొందుకోవాలి. నువ్వు ప్రార్థనలో ఎలా ఉంటావో బయటకు వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. నువ్వు ప్రార్థనలో ఎలా ఉంటావో బయటకు వచ్చినప్పుడు నీ చూపులు అలాగే ఉండాలి. నువ్వు ప్రార్థనలో ఎలా ఉంటావు నీ మాటలు అక్కడే అలాగే ఉండాలి. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నా, ఎక్కడ నిలబడినా, నువ్వు ఎక్కడున్నా నీ ప్రార్థన మా ప్రభావం తగ్గడానికి వీల్లేదో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం నీలో కలుగుతూనే ఉండాలి. ఆ ప్రభావంలో నీలో నిలిచి ఉండును గాక. ఆమేన్. మంట కలిగి మనం దైవికంగా రోషంగా దేవుని కోసం నిలబడదాం. ఎక్కడ వెనుకంజ వేసే పరిస్థితులకు రావద్దు. దైవికమైన మంట, దాహం, ప్రభావం మనలో కలిగి రోషంగా దేవుని కోసం నిలబడదాం. అగ్ని నేత్రములు కలిగిన వాడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని మండిస్తాడు. మనల్ని మండించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. నువ్వు ఆటోలో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, ఎటు వెళ్తున్నా నువ్వు స్తుతిస్తూ ఉండు.
ఆయన పేరు నామాన్ని జపిస్తూ ఉండు. ఆయన ఏ రక్తాన్ని బట్టి స్తుతిస్తూ ఉండు. నువ్వు స్తుతిస్తున్నప్పుడే నీ పక్కన కూర్చున్న వాళ్ళకి ఆటోమేటిక్గా మారు మనసు కలిగిద్దే. ఆ ప్రభావం తాగుతూ ఉంటుందే. వాళ్ళకి నువ్వు స్వార్థ చెప్పగలవు. వాళ్ళకి స్వార్థ చెప్పడానికి కూడా దేవుడు కృపిస్తాడు. నువ్వు అట్లా స్తుతిస్తూ నీలో ఒక కదలిక ప్రారంభమైతే నీ పక్కనున్న వాళ్ళ మీదకి అది ప్రభావంగా వెళ్ళిద్ది. ఆ ప్రభావంలో నువ్వు నేను నిలిచి ఉందుము గాక. ఆమెన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.